హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అమ్మవారికి చద్ది నైవేద్యాన్ని పెట్టుకున్నానండి. ఈ చద్ది నైవేద్యం అనేది నేను ఆదివారం రోజు పెట్టుకున్నాను. ఈ ఆదివారం రోజు పొద్దున్నే ఇల్లు క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసి ముందుగా పూజ గదిలోకి వచ్చి ఆ పూజ గదిలో ఎక్కడైతే మనం అమ్మవారిని చద్ది నైవేద్యం పెట్టుకుంటామో ఆ ప్లేస్లో ఆ గోడకి కొంచెం క్లీన్ చేసేసుకొని అక్కడ పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలండి. ఇలాగా అడ్డగీతలతో ఇలా పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలాగ పెట్టుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి. అలానే ఎక్కడైతే మనం పూజ చేసుకుంటామో ప్రసాదం పెట్టాం కదండి, అక్కడ ఆ నీళ్ళని కూడా శుభ్రం చేసేసుకొని దాని మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. దానిపైన ముగ్గు వేసుకున్నానండి. ఇది బియ్య పిండితో ముగ్గు వేసుకున్నాను. అలానే ఒక పీఠం తీసుకొని ఆ పీఠం మీద కూడా పసుపు కుంకుమ రాసి పసుపు కుంకుమ పెట్టుకొని ఆ తర్వాత 5 వైపులా ముగ్గులు వేసుకున్నానండి నేను బియ్య పిండితో. ఇదిగోండి, ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఈ గ్రామ దేవతలు అనేవాళ్ళు మనకి 101 మంది అండి. వాళ్ళల్లో పోలేరమ్మ వారు కూడా ఒకవారు. ఇప్పుడు నేను ఒకటి కర్చీఫ్ తీసుకున్నానండి, కొత్త కర్చీఫ్. దాన్ని తడిపి ఆరిపెట్టుకున్నాను. ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టానండి ఆ కర్చీఫ్ పైన. ఏదైనా తీసుకోవచ్చండి, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. అలానే ఒక పత్తితో ఒక వస్త్రాన్ని తయారు చేసుకున్నానండి. దానికి గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను. అలానే వేప మండలు తీసుకొచ్చి వేప మండలు పెట్టుకున్నాను, పూలు కూడా పెట్టుకున్నాను. తర్వాత గౌరీదేవిని చేసి గౌరీదేవికి 5 బొట్లు పెట్టుకున్నానండి పసుపుతో గౌరీదేవిని చేసుకొని 5 బొట్లు పెట్టుకున్నాను అమ్మవారికి. అలానే పూలతో అలంకరించుకున్నాను. ఇదిగోండి, ఇలాగ అంతా పెట్టేసుకోవాలి. మనకి ఏ రకమైన పూలు ఏ పూలు దొరికినా కానీ ఆ పూలతో పూజ చేసుకోవచ్చండి. అలానే ముందు రోజే అమ్మవారికి అన్నాన్ని వండేసుకున్నానండి. ముందు రోజు స్నానం చేసేసి ఇల్లు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ రోజు అమ్మవారికి అన్నాన్ని నైవేద్యంగా వండుకోవాలి. ఆ వండిన అన్నంలో నిండుకుండ అన్నం అంటామండి అది. ఆ అన్నం కొంచెం బాక్స్లో తీసుకొని పెట్టుకోవాలి. అలానే పెరుగు కూడా తోడేసుకొని పెట్టుకోవాలండి. ఈ 2 నిండుకుండలుగా ఉండాలి, అంటే కదిలించకూడదు వాటిల్ని. ఇప్పుడు తెల్లవారుజామున ఇంకా అన్నంలోకి పెరుగుని కలుపుతున్నానండి. తోడుపెట్టుకున్న పెరుగు అండి అది. ఆ పెరుగును కూడా కలిపేసేసుకుంటున్నాను. ఈ అమ్మవారి ప్రసాదంలో ఉప్పు అనేది వేయకూడదండి. అమ్మవారి దానిలో ఉప్పు వేయకూడదు. ఫస్ట్ పెరుగు వేసి కలిపేసుకున్నానండి. ఎంత పెరుగు కావాలో అంత పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. ఈ చద్ది నైవేద్యం తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి, అమ్మవారికి చద్ది నైవేద్యం అంటే ఎంతో ప్రీతికరమైనదండి. ఇలాగ మొత్తం కలిపేసేసుకుంటున్నాను. ఇలా కలిపి పెట్టుకోవాలండి అంతాను. ఇంకా పెరుగు సరిపోతే ఇంకొంచెం పెరుగు వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తము. ఇదిగోని ఇంకొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. కొంతమంది అయితే రాత్రిపూటే పెరుగు కూడా కలిపి పెట్టారండి. నేనైతే పొద్దున్నే పెట్టాను ఇట్లాగా. ఇంకా ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న దాని మీద ఉల్లిపాయలు అనేది ఒక పాయని 4 భాగాలుగా కట్ చేసి ఉల్లిపాయని ఇలా పైన పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇలా పెట్టడం వల్ల చద్ది నైవేద్యం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయని 4 భాగాలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చద్ది నైవేద్యం రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకుంటున్నానండి.
కొంతమంది అయితే ఏం చేస్తారంటే అండి, పొద్దున్నే అన్నం వండేసుకొని అలా కూడా పెట్టుకుంటారు. నేనైతే ఇలానే పెట్టానండి. చద్ది నైవేద్యం అంటే అమ్మవారికి అలానే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసులోకి ఒక స్పూన్ పెరుగు తీసుకొని దానిలోకి కొంచెం పసుపు వాటర్ కలుపుకొని పెట్టేసుకున్నానండి. ఇలా ఎందుకు చేశానంటే, ఇది కూడా అమ్మవారికి పెడతారండి. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అమ్మవారు పోస్తున్నప్పుడు ఉంటాయి కదండి, ఒంటి మీద దద్దుర్లు అనేవి ఉంటాయి కదా, అవి తగ్గిపోవాలంటే ఈ మజ్జిగలో పసుపు కలిపేసేసుకొని ఇలా వేప మండలతో ఆ ఒంటి మీద కనుక ఇలా చల్లుతూ ఉంటే కనుక తొందరగా మానుతాయండి. అవి ఒంటి మీద ఆ దద్దులు కూడా ఉండవు, తొందరగా మానిపోతాయి. అందుకని దీన్ని కూడా ఇలా పెట్టాలండి అమ్మవారికి. ఇట్లాగా ఇప్పుడు ఏదైతే చేసుకున్నామో ఆ ప్రసాదాన్ని ఒక గిన్నెలోకి కానీ లేదంటే ఒక కుండలోకి కానీ తీసుకోవాలండి. నేనైతే ఇది కొత్త కుండేనండి. ఇది దీనిలోకి తీసుకొని దానిపైన ఇంకా పసుపు కుంకుమ రాసి పెట్టుకున్నానండి బొట్లుగా. ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అమ్మవార్లు అలా వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారికి ఇలా పెట్టుకుంటేనే మంచిదండి. పిల్లలకు కూడా చలవ చేస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఆ చద్ది నైవేద్యం పెట్టేసుకోవడం అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు పూజ చేసుకుంటున్నానండి. అగరబత్తులు వెలిగించుకొని పూజ స్టార్ట్ చేసుకొని పూజ చేసేసుకున్నాను. అందువల్ల దీపం ధూపం అన్నీ సమర్పించాను. అలానే మనం ఎక్కడైతే అమ్మవారికి ప్రసాదం పెడతామో అట్లాగా వేప మండలిని కూడా అలా పెట్టుకోవాలండి. నేనైతే అలా పెట్టుకున్నాను. కొంతమంది అయితే కుండకు కూడా కట్టేస్తారు. నేనైతే ఇంక ఇట్లా పెట్టుకున్నాను. ఈ అమ్మవారి దానిలో అష్టోత్తరాలు ఉంటాయండి. అమ్మవారి అష్టోత్తరం చదువుకొని, గణపతి అష్టోత్తరం అలా అన్నీ చదువుకొని మనకి ఇష్టమైన దేవతలు అమ్మవారివి అష్టోత్తరాలు పూజలు అష్టోత్తర శతనామాలు చదువుకొని పూజ చేసుకోవాలి. ఇలా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత తాంబూలము కొబ్బరికాయ కూడా కొట్టేశాను, హారతి ఇచ్చేసానండి. ఆ తర్వాత ధూపం కూడా వెలిగించానండి. అమ్మవారికి ధూపం వేస్తే చాలా 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 ఏంటంటే మంచిది. గుగ్గిలం అంటారు కదా ధూపం అనేది, అలా కూడా వేసుకోవచ్చండి. అది అమ్మవారి అష్టోత్తరం అనేది పోలేరు అమ్మవారి అష్టోత్తరం అనేది నేను ఈ వీడియోలో లాస్ట్లో పెట్టానండి. దాన్ని కూడా ఒకసారి చూడండి. అమ్మవారికి ఇలా పూజ చేసుకొని నైవేద్యాన్ని పెట్టుకున్నానండి నేను. అలానే ధూపం కూడా వెలిగించానండి. ఇది ధూపం వెలిగించి అన్నీ ఇలా చేసుకున్నానండి. ఈ ఆదివారం అయితే నేను ఇలా అమ్మవారికి చద్ది నైవేద్యాన్ని పెట్టుకున్నానండి. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే, నా పూజ విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ.